రేపు సోమవారం రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, మీరు కోరుకుంది మీ సొంతం అవుతుంది. అలానే కాకుండా మీ కోరికలు తీరుతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కష్టాల నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. అందుకే సోమవారం పూట ఏంటంటేనండి, మందార చెట్టు కనిపించినా ఇలా చేయండి. మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసుకున్నా సరేనండి, మంచి ఫలితాలను అయితే చూస్తారు. కాబట్టి మందార ఆకుతో ఏం చేయాలి, అలానే కాకుండా ఎలాంటి విధి విధానాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మందార చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. మందార చెట్టు ఏంటంటే కనుకనండి దైవానికి అంకితం చేయబడుతుంది. మందార ఆకుతో పరిహారం చేసుకున్న మందార చెట్టుకు మనం ఏంటంటే నీటిని సమర్పించేటప్పుడు మన కోరిక చెప్పుకున్నా సరే ఏంటంటే పచ్చని వృక్షం కాబట్టి ఖచ్చితంగా కోరిక తీరుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మందార చెట్టు ఇంట్లో ఉండటం చాలా అదృష్టం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే మందార చెట్టుని చాలా మంది కూడా అండి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక మనకు చెప్పాలంటే దేవతలు నివసిస్తూ ఉంటారని చెప్పటం జరుగుతుందన్నమాట. మందార పువ్వులను కూడా మనం దైవానికి అంకితం చేస్తాము, దేవుడికి పెట్టి పూజిస్తూ ఉంటాం కాబట్టి మందార చెట్టు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఇంటిని శుద్ధి చేసుకున్న తర్వాత ఏంటంటే గనకనండి మీరు శివారాధన చెయ్యండి. అంటే శివుడికి దీపం పెట్టిన తర్వాత శివాలయానికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టడం ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎవరైతే సోమవారం పూట పరమశివుడిని పూజించుకుంటారో అలాంటి వాళ్లకు జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే సోమవారం రోజు అండి ఖచ్చితంగా ఏంటంటే గనక ఆవుకు ఆహారం పెట్టాలండి. ఆవుకు ఆహారం పెడితే చాలా మంచిది. ఇంట్లో ఆడంబరంగా కాకపోయినా ఏంటంటే మనకు తోచిన విధంగా పూజ చేసుకొని చిన్న బెల్ల ముక్కను నైవేద్యంగా పెట్టి తులసికోట దగ్గర కూడా ఏంటంటే గనక మనము నీటిని సమర్పించి దీపారాధన చేసేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే చూడొచ్చు. ఇక ఆ తర్వాత మనం ఆవుకు ఆహారం పెడితే కూడా అంతే ఫలితం లభిస్తుందన్నమాట. ఇంకా ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. సోమవారం పూట పరమశివుడిని పూజించిన వారికి ఏంటంటే కష్టాలు అనేవి దరి చేరవు, కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆ పరమశివుడే దగ్గరుండి కష్టాలను తీరుస్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయన్నమాట. అందుకే సోమవారం పూట ఏంటంటే శివారాధనకు చాలా ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారనమాట. ఎంత లేనివారైనా సరేనండి శివుడికి ఏంటంటే ఒక దీపమైనా సరే పెడతారు, ఉపవాసం ఉంటూ ఉంటారు, నిష్ట నియమాలతో పూజ చేస్తూ ఉంటారు. అలా చేస్తేనే కదా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. కాబట్టి మీరేంటంటే ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు అలానే కాకుండా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఏంటంటేనండి ఎక్కువగా ఓం నమః శివాయ అనుకునే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి, మీకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలను చూడటానికి అవకాశం ఉంటుంది. ఇక సోమవారం పెట్టే దీపానికైతే చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. దీపం భగవంతుడికి చేరుతుంది కాబట్టి సోమవారం దీపం ఈ విధంగా పెట్టుకుంటే మీ జాతకం మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే ధనం వస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా అండి మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సోమవారం పూట ఏంటంటే కనుకనండి దీపారాధన మనం చేస్తాం కదా, చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటంటే దీపం పెడతారు కదా, దీపం పెట్టేటప్పుడు మీరు లవంగాన్ని వేసి దీపం పెడితే ఇంట్లో కష్టాలు తగ్గుముఖం పడతాయి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దీపం పెట్టేటప్పుడు అండి గుర్తుపెట్టుకోండి, చెప్పాలంటే మీరు ఇలా యాలక్కాయని వేసి పెడితే ధనం వస్తుందన్నమాట. ఆ తర్వాత రూపాయి బిళ్ళని వేసి దీపం పెట్టుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే డబ్బు ఆగిపోతుందండి, సంపాదన పెరగదు, అసలు కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్లకు సంపద పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు దీపారాధన చేసుకోవడం వల్ల అద్భుతాలను అయితే చూడటానికి అవకాశం ఉంటుంది. అంటే విధి విధంగా రకరకాలుగా దీపారాధన చేస్తూ ఉంటారండి. మనకు తోచినట్టు మనకు అందుబాటులో ఉండే వస్తువులతో మనం దీపం పెట్టొచ్చు. అలా అని అన్ని వేసి దీపం పెట్టడం వల్ల ఏం ఫలితం ఉండదు. ఒక సమస్యకు ఒకటి మాత్రమే పరిష్కారం ఇస్తుంది కాబట్టి ఒక వస్తువుని మాత్రమే వేసేసి దీపం పెట్టుకుంటే మంచిదనమాట. అందుకే మీకు తోచింది మీరు దీపం పెట్టుకోండి. రూపాయి బిళ్ళని వేసి దీపం పెడితే మాత్రం ఆ రూపాయి బిళ్ళని నూనెలో నుంచి తీసిన తర్వాత దానం చేయాలి. అంటే దాన్ని కడగకూడదు, దాన్ని తుడిచిన తర్వాత దానం చేస్తే మంచిది. ఇక ఆ తర్వాత యాలక్కాయని లవంగాన్ని వేసి పెట్టుకుంటే మాత్రం అదేంటంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా సోమవారం ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేసుకొని శివుడికి నైవేద్యంగా ఏదైనా సరే పెట్టేసి ఉపవాసం ఉండేవారు ఉపవాసం, అలానే కాకుండా నార్మల్గా పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. మందార చెట్టు మనకు కనిపిస్తూనే ఉంటుంది, మందార చెట్టు అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి మందార ఆకుని కోసుకొచ్చుకోండి. కోసేటప్పుడు ఇది చెప్పుకోండి, అవసరం కోసం తీసుకెళ్తున్నాం, ఖచ్చితంగా మాకు ఈ పరిహారం అనుకూలించాలి అని చెప్పుకోండి. ఆ తర్వాత మందార ఆకుని తెచ్చుకున్న తర్వాత గోధుమలు మనందరికీ తెలిసిందే కదా, గోధుమలు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి, బెల్లం దైవానికి అంకితం చేయబడుతుంది, పసుపు పార్వతీదేవికి అంకితం చేయబడుతుంది. కాబట్టి గోధుమలు ఒక స్పూను చిన్న అంగుళం ముక్క బెల్లము, ఆ తర్వాత
చిటికెడు పసుపుని తీసుకొని ఆకు మీద పెట్టాలండి. ఇదేంటంటే శివాలయం ప్రాంగణంలో చేస్తే చాలా మంచిది. అంటే శివాలయం లేని ఊరే ఉండదు కదా, ప్రతి చోట శివాలయం ఉంటూనే ఉంటుంది. మీరు ఒకవేళ శివాలయానికి వెళితే అక్కడ చెయ్యండి, మంచిదండి ఖచ్చితంగా అండి. మీకు ఏంటంటే కనుక మీరే నమ్మలేరనమాట, అంత ఆశ్చర్యపోతారు. ఇది దేనికోసం చేయాలంటే కనుక మీకుండే కష్టాలు తీర్చుకోవడానికి కోరికలు అంటే కనుక ఎలా అంటే మనకు ఇప్పుడు ఉద్యోగం రావాలి, మేము చాలా చదువుకున్నాం, మాకు ఉద్యోగం లేదండి, మా కోరిక తీరదండి, ఎన్నిసార్లు భగవంతుడికి చెప్పినా కానీ భగవంతుడు మా కోరిక తీర్చడండి అని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కనుకనండి కోరిక తీరటానికి, మీ బలమైన కోరికను తీర్చుకోవటానికి, లేదంటే కనుక ఏదైనా సరేనండి ఆస్తి లాభం కలగటానికి. ఆస్తులు అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం, ఆ ఇల్లు ఏంటంటే పెండింగ్లోనే పడిపోతుంది, అంటే మధ్యలో ఆగిపోతుంది. లేకపోతే గృహం అంటే నిర్మించుకోవాలనుకున్నాం, గృహం కొనుగోలు చేయాలనుకున్నాం, గృహానికి సంబంధించి కోరికలకు సంబంధించిన పరిహారం అని ఇది చెప్పొచ్చు. ఇది చాలామంది కూడా ఆచరిస్తారు, చాలా మందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి సోమవారం పూట నిష్ట నియమాలతో చక్కగా ఏంటంటేనండి ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది. అసలు నమ్మలేరన్నమాట మీరు, ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత ఫలితం మేము పొందుతామా అనుకుంటారండి. అంత చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరమశివుడిపై భారం వేసేసి ఈ పరిహారం చేయండి. శివాలయం ప్రాంగణంలో చేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. ఒకవేళ శివాలయం ప్రాంగణంలో కుదరదు అనుకుంటే మాత్రం మీరేం చేయండి కనుక నార్మల్గా ఇంట్లోనే చేసుకుని దగ్గరలో ఉండే ఆవుకు పెట్టేయండి. గోధుమలు, బెల్లము, పసుపు పెట్టడం వల్ల కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. లేకపోతే శివాలయం ప్రాంగణంలో చేసేసి అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అలా అని మీరు ఏంటంటే కనుక ఇప్పుడు మీ ఉద్యోగం కోసం కోరుకోండి, మీ గృహం కోసం కోరుకోండి అని కాదు. చేస్తే గృహం కోసం చెయ్యండి, లేదంటే కనుక ఉద్యోగం కోసం చెయ్యండి. మధ్యలో ఇల్లు కట్టామండి, ఆగిపోయింది, చాలా రోజుల నుంచి కూడా ఆగిపోయే ఉందండి, దానికోసం ఏంటంటే కనుక డబ్బు అంటే మేము చాలా ప్రయత్నిస్తున్నాం, డబ్బు రావటం లేదు, మా దగ్గర కూడా లేదు, ఎవరైనా అప్పడిగినా మాకైతే డబ్బు ఇవ్వట్లేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఈ పరిహారం చేసిన తర్వాత ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తుంది. ఆ భగవంతుడే అంటే ఆ పరమశివుడే ఏదో ఒక రూపంలో ధనాన్ని మీ ఇంటికి చేరుస్తాడని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉద్యోగం. మనం చెప్పాం కదా, ఉద్యోగం అండి బాగా చదువుకుంటారు, కొంతమందికి మాత్రం ఉద్యోగాలు ఉండవు, కొంతమంది చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగం చేసుకుంటాం, అయినా అది కూడా మాకు ప్రాప్తం లేదండి అని బాధపడతారు. అలాంటి వాళ్లకు కూడా ఉద్యోగం రావడానికైతే అవకాశం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. చక్కగా ఏంటంటే కనుక ఉద్యోగం కోసం, గృహం కోసం సోమవారం పూట నిష్ట నియమాలతో ఈ పరిహారం చేసేసుకుంటే మంచి ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. అద్భుతం జరుగుతుందన్నమాట. ఇంకా మీరు ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత మందారాకుతో ఇంకొక పరిహారం అనమాట అండి. మందారాకుతో చాలా పరిహారాలు ఉంటాయండి, అవి మనం ఏంటంటే కనుక నియమాలతో ఆచరించుకుంటే తప్పక ఫలిస్తాయన్నమాట. మందార చెట్టు దేవతా వృక్షం, ప్రకృతి నుంచి ఏంటంటే కనుక అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అలానే ఏంటంటే మందార చెట్టు అతీత శక్తివంతమైనది కాబట్టి సోమవారం పూట శివుడి పటం ముందు ఏంటంటే ఒక మందారాకుని పెట్టండి. దాంట్లో 11 రూపాయలు చిటికెడు కుంకుమ పసుపుని పెట్టి పూజించుకోండి. ఆ 11 రూపాయలు పెట్టిన తర్వాత 11 సార్లు ఓం నమః శివాయ అనుకోండి. అలా అనుకొని ధన సమస్య ఏదైతే ఉంటుందో అది మీ మనసులో బలంగా అంటే చెప్పుకోండి. ఈ డబ్బు సమస్య ఉంది, ఫలానా సమస్య ఉంది, ఎంత అప్పు ఉంది, అది అంతా చెప్పండి. అలా చెప్పిన తర్వాత ఏంటంటే కనుక ఆ 11 రూపాయలను మీరండి దానం చేసేయండి, లేదంటే శివాలయం హుండీలో వేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక అప్పుగా ఇచ్చిన డబ్బు మీరు తిరిగి ఇవ్వగలుగుతారు. అలానే కాకుండా అప్పుని మీకు ఎవరు ఇవ్వక మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే డబ్బు అప్పుగా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ధన సమస్యలు ఉంటూ ఉంటాయి కదండి, ఆ ధన సమస్యల నుంచి మీకు విముక్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి ఇది కూడా మీరు ఫలితం పొందండి. ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు, మార్పుని చూసి ఆశ్చర్యపోతారు. అంటే చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఫలితం అనేది వస్తుంది, రాదని కాదు, కొంచెం సమయం పడుతుందండి. ఏది చేసుకున్నా కానీ వెంటనే టక్కునని అంటే పరిహారం ఏం పెద్దగా మ్యాజిక్ లాగా పనిచేయదు కదా, కొంచెం సమయం పడుతుంది, కానీ ఖచ్చితంగా ఫలించడం అయితే జరుగుతుందన్నమాట. ఇది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇదేంటంటే శివాలయం హుండీలో వేస్తున్నాం కాబట్టి పరమశివుడికి మనము అంటే ఆ డబ్బుని ఇస్తున్నట్టు అర్థం అనమాట. అంటే దైవానికి అంకితం చేస్తున్నాం. 11 రూపాయలు 11 లక్షలుగా మారుతాయి. ధనం ఏదో ఒక రూపంలో అప్పుగా అంటే డబ్బు అడుగుతాం, రాదు, రూపాయి కూడా పుట్టదు. అప్పుడు ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే డబ్బు మన దగ్గరకు వస్తుందండి ఖచ్చితంగా. అంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు ఏంటంటే కనుక ఎవరికో వాళ్ళకి ఏంటంటే జాలి కలిగించి డబ్బు మనకి ఇచ్చేలాగా చేస్తాడు. అంటే కొంతమందికి జాలి, కరుణ, దయ ఇలాంటివి ఉండవు. కొంతమందికి ఏంటంటే భగవంతుడు ఏంటంటే కనుక నా భక్తుడు బాధలో ఉన్నాడు, నా కోసం పరిహారం చేసేసి అంటే ఇలా చింతిస్తున్నాడు అన్నట్టుగా భగవంతుడు ఎవరిలో ఒకరిలో అంటే మనకు తెలిసిన వాళ్ళు, మనకు కొంతమంది పరిచయాలలో ఉండే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక జాలి, దయ ఇలాంటివి కలిగించి వారి నుంచి డబ్బు మనకి ఇప్పించడానికి 11 రూపాయల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మీరు అనుకోవచ్చు 11 రూపాయలే కదా అనుకుంటారు, కానీ 11 రూపాయల వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవం ముందు డబ్బుతో అంటే సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అవి తప్పక ఫలితాలను ఇస్తాయన్నమాట. అవేంటంటే మనమే ఆశ్చర్యానికి గురవుతాం. కాబట్టి
ఇలా ఈ పరిహారం కూడా చేసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పరిహారం, ఈ ఆకుని కాలిస్తే చాలండి, ఇక మీ జీవితం మారిపోతుంది, మీ జాతకం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలతో మీ సుడి తిరిగిపోయి ఏంటంటే కనుక ఖచ్చితంగా దైవ అనుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ ఆకుని తీసుకోండి. ఈ ఆకుకి ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా ఈ ఆకండి ఎందరో జీవితాలను మార్చిందండి. అలానే కాకుండా ఈ ఆకు చాలా శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తారు. ఈ ఆకు వల్ల ఏంటంటే 99% మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ ఆకు నార్మల్గా ఏంటంటే కనుకనండి ప్రకృతి నుంచి లభించేది కాదు, దీనికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది, దేవుడి యొక్క ఆశీస్సులతో కలిగి ఉండే ఆకు కాబట్టి దీనివల్ల మనకు మంచి ఫలితాలను మనం చూడగలుగుతామన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బిర్యానీ ఆకు మనందరికీ తెలిసిందే కదా, మన ఇళ్లలో ఉంటుంది. మనం ఏంటంటే చెప్పాలంటే కనుక బిర్యానీ ఆకుని స్పైసెస్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం, కానీ స్పైసెస్ కంటే కూడా అండి పరిహార పరంగా మాత్రం ది బెస్ట్ రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. మీరు ఆశ్చర్యానికి గురవుతారండి. అందుకే ఏం చేయండి, ఇలా బిర్యానీ ఆకును తీసుకోండి. అందరి ఇంట్లో నార్మల్గా ఉంటాయి, ఒకవేళ లేకపోతే బిర్యానీ ఆకును తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే జాతక సమస్యలండి, రాహుకేతు ప్రభావాలు ఉన్నాయండి, తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయండి, పూర్వకర్మ శాపాలు పాపాలు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయండి, మేము చాలా బాధపడిపోతున్నాము, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు, ఇవన్నీ కూడా మా జీవితాన్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాయి, ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనకు గురువు యొక్క అనుగ్రహం లేకపోతే చేసే పనుల్లో తీవ్ర ఆటంకాలు వస్తాయండి, పనులు ఏంటంటే ముందుకు వెళ్ళవు. అలానే రాహుకేతు ప్రభావాలు ఉంటే ఏంటంటే సంపద తగ్గిపోతుంది, చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుందన్నమాట. జాతక దోషాలు ఏంటంటే కనుక ఏ పని చేసినా కానీ ఆ పని ఏంటంటే అసలు మనకు అనుకూలించదు, దానివల్ల ఎలాంటి ప్రతిఫలం అనేది మనకు కలగదు, లాభం కలగదు, నష్టాలే చేకూరుతాయి, ఇబ్బందులండి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. గ్రహాలు అనుకూలించకపోయినా, స్థితిగతులు బాగాలేకపోయినా, జాతకం బాగాలేకపోయినా, దోషాలు ఉన్నా ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే చాలా కూడా ఉంటూ ఉంటాయండి. అలాంటి వాటి వల్ల ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. అలా పడకుండా మీరు ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పి ఈ బిర్యానీ ఆకు పరిహారం చేసేసుకోండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, మీకు ఇంకా తిరిగే ఉండదు అనమాట. ఒకసారి మీరు చేస్తే రెండోసారి ఖచ్చితంగా మీరే చేసుకుంటారు, ఇంకా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు మనం తీసుకుంటే పరిహార పరంగా చెప్పాలంటే కనుక దానికి చిల్లులు కానీ అలానే కాకుండా కొంచెం చిరిగి కానీ ఇలా ఉండకూడదండి. బిర్యానీ ఆకు కొంచెం నీట్గా ఉంటే ఏంటంటే అది పరిహారానికి పర్ఫెక్ట్ అని అర్థం అనమాట. అలా పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేసే ఈ ఆకుని మనం తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత మీకు జాతక దోషాలు, జాతక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద రాయండి. ముందుగా మీ పేరు రాసేసి జాతక దోషాలు పోవాలని రాయండి. ఇలా రాసేసిన తర్వాత కాసేపు చేతిలో పట్టుకొని మీకుండే జాతక దోషాలు, అంటే మనకు నార్మల్గా ఏం తెలియవు జాతక దోషాలు అంటే కనుక, కొంతమంది జాతకం బాగాలేకపోతే పరిశీలన చేయించుకొని వాటికి తగ్గట్టుగా యంత్రాలు కావచ్చు, రత్నాలు కావచ్చు ధరిస్తారు. మనం అంత ధరించేంత స్తోమత ఉండదు, అవేమో పెద్ద కాస్ట్తో కూడుకొని ఉంటాయి కాబట్టి అవి ధరించలేము. చిన్నగా ఏంటంటే కనుక తొలగించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఇవేంటంటే చాలా చక్కగా మనకు ఉపయోగపడతాయి, చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు కాబట్టి వీటి ద్వారా మనకు మేలే చేకూరుతుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఆకు మీద రాసేసి ఆ తర్వాత దాన్ని కాల్చేయండి. మీ సింకు దగ్గరే కాల్చండి, ఎక్కడ ఏం కాల్చకండి, దూరంగా మీ సింక్ దగ్గర కాల్చేసి నీళ్ళను పోసేయండి. ఒక వారం ఇలా చేస్తారు కదా, కొంచెం అంటే రెండో వారం కొంచెం బెటర్గా ఉంటుంది. మళ్ళీ తిరిగి ఏంటంటే కనుక మీరు అంటే 2 వారాలు వదిలేసి 3వ వారం చేయండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వారం చేసుకోండి, అంటే నెలలో ఫస్ట్ వారం, నెలలో లాస్ట్ వారం, ఇలా కనీసం అండి ఒక 4 సార్లు చేసేసుకోండి. జాతక సమస్యలన్నీ కూడా పోతాయండి. జాతక సమస్యల నుంచి మీకు ఏంటంటే కనుక పర్ఫెక్ట్ ఫలితం వస్తుందన్నమాట. మీరే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అలానే పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరి మీ సుడి తిరిగిపోతుంది, ఇంకా మీకు తిరుగుండదనమాట. అంత చక్కగా పనిచేస్తుంది కాబట్టి చేసేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కలిగించుకోండి, జాతక సమస్యలన్నీ కూడా పోగొట్టుకోండి. ఇంకా ఏంటంటే కనుక మీ సుడిని తిప్పుకోండి. మీ చేతులతో ఏంటంటే కనుక మీరే అంటే మీ సమస్యలను తొలగించుకున్న వారు అవుతారని చెప్పొచ్చండి ఇంకా మనము.